నేను ఎలా ఉన్నానని నువ్వు అనుకున్నావో అలాగే ఉన్నానని అనుకుంటున్నాను. నేను చావాలని నువ్వు అనుకున్నావు కదా, అది జరగలేదు, జరగదు కూడా. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు కదా. ఏమంటున్నావు సంజు? నేను దీని గురించే మాట్లాడాలి. నేను చెప్పింది విని నువ్వు ఒకటి చెయ్యాలి ప్లీజ్. నేనేం వినాలి, నువ్వేం చెప్పాలి? నా జీవితాన్ని నాశనం చేసి నువ్వు సంతోషంగా సుఖంగా ఉన్నావు కదా, అదొదిలే. ఆదిని నువ్వు నీ సొంతం కావాలని కోరుకున్నావు కదా. ఆదిని నేను సొంతం చేసుకోవాలనుకున్నానా? ప్రమాణ పూర్తిగా నేను అలాంటి ఆలోచన చేయలేదు సంజు. ప్లీజ్ అలా మాట్లాడకు. ప్రమాణం చేసినంత మాత్రాన నీ మాటలు నమ్మడానికి నేను సిద్ధంగా లేను. నీకు నీ జీవితం, వాడి సంతోషం ముఖ్యం కదా. దానికోసం ఏమైనా చేస్తావు, ఎంతకైనా దిగజారుతావు. నాకు నీకు మధ్య ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ జరిగిన దాంట్లో నీ తప్పేం లేదని చెప్తున్నావా? నేను చెప్పేది ఒక్కసారి విను. నేనెప్పుడు నీకు ద్రోహం చేయాలని అనుకోలేదు, మోసం చేయాలని నేను చూడలేదు. అసలు నా మనస్తత్వం కూడా అది కాదు. సంజు, నా గురించి నీకు తెలీదా? నీ గురించి తెలుసు, బాగా తెలుసు. ఎప్పటినుంచో నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చే పవిత్ర ఇప్పుడు ఇలా ఎందుకు మారిపోయిందా అని నాకే చాలా డౌట్గా ఉంది. నా పవిత్ర ఇలా చెయ్యదు అని నిన్ను గుడ్డిగా నమ్మాను చూడు, అదే నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం. సంజు, ప్లీజ్ అలా మాట్లాడుకో. ఆది అలా చేస్తాడని నిజంగా చివరి నిమిషం వరకు నాకు తెలీదు. ప్లీజ్ సంజు, నన్ను నమ్ము. ఇప్పటి వరకు ఆది ఎందుకు అలా చేశాడో తెలియాలంటే అది మనం ఆదినే అడగాలి. నిజంగా నాకేం తెలీదు సంజు. అవునా? సూపర్. వాడు నీ మెడలో 3 ముళ్ళు వేయడం పూర్తి చేసేంత వరకు నీకు తెలీదు కదా. ఎవరికే చెప్తున్నావు? నిజంగా నీకు ఇష్టం లేకపోతే తాళి కట్టేటప్పుడే ఆపాలి. ఆపలేదు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కోరుకున్నది జరిగిందని అర్థం. అలా అనుకు సంజు. నేను ఆదితో అసలు మాట్లాడనే లేదు. ఇలా జరుగుతుందని ముందే నాకు అనుమానం వచ్చింది. అందుకే మా పెళ్లికి నువ్వు ఉండడానికి వీల్లేదని కండిషన్ పెట్టాను. నా మాట విన్నట్టే విని వెళ్ళినట్టు బయలుదేరి తెలివిగా ఆ విషయం ఆదికి తెలిసేటట్టు చేసి డ్రామాలాడి మళ్ళీ కళ్యాణ మండపానికి వచ్చావు. నీ నాటకాలతో నా జీవితాన్ని బలి చేసావు. నీకు దండం పెడతాను సంజు, దయచేసి అలా మాట్లాడకు. నువ్వు చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుని ఏడిస్తే నేను నమ్మేస్తానా? నాకసలు అర్థం కాదు. ఆదిని ఏం చేసి నీ వశం చేసుకున్నావే? నిన్నే అడిగేది. ఆదిని నీ వశం ఎలా చేసుకున్నావు? కళ్యాణ మండపం నుంచి ఇంటి దగ్గర వరకు ప్రతి దానికి పవి 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 నీ నామ జపవే తప్ప వేరే పని లేదు. నన్ను పెళ్లి చేసుకో ఆది అని నువ్వే వాడికి నూరిపోసి నీ వాణ్ణి చేసుకున్నావు. నిజమేనా? ఆదిని ఫ్రెండ్షిప్ దృష్టితో తప్ప వేరే దృష్టితో చూడలేదు సంజు. ఎవరికి ఫ్రెండ్? ఎవరెవరికి ఫ్రెండ్?